సమాజంలో అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మంచి మాట్లాడుతూ ఉంటారు, చెడు మాట్లాడుతూ ఉంటారు. పాజిటివ్స్ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారు, నెగెటివ్స్ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ చాలామంది ఒక పెద్ద మేజర్ ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఆ ఇంపాక్ట్ అయిన తర్వాత ఎన్‌లైటన్‌మెంట్ పొందుతారు. అంటే రియలైజ్ అవుతారు. మంచి అనేది ఎవడు చెప్పినా మనం తీసుకోవచ్చు, ఎవరు చెప్పినా మనం పాటించొచ్చు. సో, కాబట్టి ఎవరైతే లైఫ్‌లో మంచి అడుగులు వేయాలి, హ్యాపీగా సుఖ సంతోషాలతో ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్‌ని గడపాలి, జీవించాలి అని అనుకుంటే, మీరు కూడా ఏదైనా ఇంపాక్ట్ జరిగితేనే నేను మారుతాను అని అనడం కంటే, ఇలాగ ఎవరైనా సరే మంచి విషయాలు చెప్తే వాటిని గానీ మనం గ్రహించి, మనం ముందు చూపుగా వ్యవహరిస్తే ఏది కోల్పోకుండా, ఎటువంటి ఇంపాక్టు జరగకుండా, సుఖ సంతోషాలతో హ్యాపీ లైఫ్‌ని హ్యాపీ ఫ్యామిలీతో గడపచ్చు.